శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమతి ఇందిరా బాలసుబ్రహ్మణ్యం వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. నేను మా చెల్లెలు అవయాంబల్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలయత్తాం గుడిలో మొదటిసారి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడమే మాకు గుర్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం తను పూణే వచ్చి అక్కడి నుండి బాంబేకి వెళ్ళాలని, మళ్ళీ అక్కడి నుండి చెన్నైకి వెళ్ళాలని ప్రణాళిక వేసుకుంది. అంతకు ముందు రోజే ఒక ప్రముఖ రాజకీయ నాయకుని భార్య మరణించడంతో మహారాష్ట్ర పరిస్థితిని అదుపులో ఉంచడానికి బంద్ ప్రకటించడంతో బస్సులు ఆటోలు తిరగడం లేదు. నేను పూణేకు ఫోన్ చేసి తన ప్రయాణం వాయిదా వేసుకోమని తెలిపాను. చెన్నైలో ఆ రోజు తప్పక కార్యాలయానికి వెళ్లాల్సి ఉండడంతో ప్రయాణాన్ని వాయిదా వెయ్యలేనని నాకు తెలిపింది మా చెల్లెలు. సంఘ వ్యతిరేక శక్తుల వల్ల చాలా సమస్యగా ఉంది పరిస్థితి. కొంతమంది వ్యక్తుల ప్రాణాలు కూడా పోయాయి అని మా చెల్లెలకు తెలిపాను. నేను చెప్పిన విషయానికి సమాధానంగా ఒకే ఒక్క ముక్కలో అవన్నీ పరమాచార్య స్వామి వారు చూసుకుంటారులే అని బదులిచ్చింది. ఇది నాకెందుకు స్ఫురించలేదు అని అనుకున్నాను నేను. మరుసటి రోజు నేను కళ్యాణ్కి వెళ్ళి తనని తీసుకొని ములందుకు వచ్చాను. మేము బయటకు రాగానే అంతా కేవలం పోలీసుల తలకాయలు మాత్రమే కనబడుతున్నాయి. పెద్ద ట్రంక్ పెట్టే ఒక బ్యాగు మా వద్ద ఉన్నాయి. దాదాపు 25 నిమిషాలు నడవాలి. ఏం చెయ్యాలో తెలియక అలా నించొని ఉన్నాము. అమ్మా, ఇక్కడికెందుకు వచ్చారు? ఇంటికి వెళ్ళాలా అన్న మాటలు వినపడ్డాయి. తల తిప్పి చూస్తే వేలు కనబడ్డాడు. మా పక్క వీధిలో వార్తాపత్రికలు వేసే అబ్బాయి. 1-2 సార్లు అతనితో మాట్లాడాను నేను. అతను ముందుకు వచ్చి బ్యాగును ట్రంకు పెట్టెను తీసుకొని తన సైకిల్ బుట్టలో ఉంచుకొని మాతో పాటుగా నడుస్తూ ఇంటిదాకా వచ్చి మమ్మల్ని ఇంట్లో దింపేసి అతను వెళ్ళిపోయాడు. మేము ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంటికి చాలా సులువుగా చేరుతామని అస్సలు ఊహించలేదు. ఇదంతా పరమాచార్య స్వామివారి కృప వల్లనే జరిగింది. మా చెల్లెలకు స్వామివారిపై ఉన్నటువంటి నమ్మకమే ఏ ఇబ్బంది లేకుండా మేము ఇల్లు చేరగలిగేలా చేసింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.